దశరథ మహారాజు మరణిస్తే కౌసల్య చేసిందా, సుమిత్ర చేసిందా, కైక చేసిందా, చెయ్యమని వశిష్ఠుడు అన్నాడా? ఆనాడు ఈ వివాదాంశం వచ్చిందా? చేసే రోజుల్లో వివాదం లేదు, చెయ్యని రోజు అక్కర్లేని గలాట. చెయ్యమని ఎక్కడా లేదు శాస్త్రంలో, నిర్బంధమైన సాగమనం లేదు, అది పైశాచిక కృత్యం. రాముడు తండ్రి దశరథుడు మరణించినప్పుడు రాముడు తల్లి కౌసల్య తన భర్తతో పాటు సతీసాగమనం చేయడానికి సిద్ధపడింది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12వ శ్లోకం. పతివ్రతనైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనము చేసేదను. ఆయన శరీరంతో పాటు నా శరీరమును కూడా చితాగ్నికి ఆహుతి గావించేదను అన్న. సహగమనం చేయటానికి సిద్ధపడిందా లేదా, అది మనకు కావాల్సిన పాయింట్. ఇక్కడ సిద్ధపడిందా లేదా అంటే ఏంది? ఆ రోజుల్లో సతీ సాగమనం అనేటటువంటి ఆచారం అని, దురాచారం అనేది, ఈ మూఢాచారం అనేది ఉందనే కదా నమ్మకం.